నేను నా లైఫ్ స్టైల్ని ఎప్పుడు ఫేక్ చేయలేదు అండ్ ఫేక్ చేయదలుచుకోలేదు. ఐ నో మై లైఫ్ ఇజంట్ ఇంట్రెస్టింగ్. నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, చాలాసార్లు సక్సెస్ అయ్యాను. అండ్ నన్ను నేను మోసం చేసుకున్న ఆ లైఫ్ని ఫేక్గా అందరికీ చూపించలేను. అండ్ ఐ వాజ్ సో గ్లాడ్, ఎందుకంటే నాకంటూ చెప్పుకోవడానికి ఒక సినిమా ఉంది. నాకు నచ్చిన వాళ్ళకి చూపించుకోవడానికి, నాకు నేను చూసుకోవడానికి. At some point of your life, you need to have your own story to recall your memories. అది నీ వృద్ధాప్యంలో కావచ్చు, నీ చైల్డ్హుడ్లో కావచ్చు, లేకపోతే నీ టీనేజ్లో కావచ్చు. యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ మెమరీస్. యూ హ్యావ్ ద కంప్లీట్ ఫ్రీడమ్ బాస్. ఎవ్వడికి భయపడక్కర్లేదు. నువ్వేం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ ఐడియాస్. అండ్ ఐ వాజ్ సో గ్లాడ్ దట్ ఐ వాజ్ మేకింగ్ మై ఓన్ సినిమా. ఎందుకంటే ఒక రియల్ సినిమాలో ఒక కామెడీ ఎలిమెంటు, లేకపోతే ఒక సెంటిమెంటు, ఒక క్లైమాక్స్ సీన్, ఇలా ఇన్ని ఎలిమెంట్స్ ఎలా అయితే ఉంటాయో మన జీవితంలో కూడా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ వీ నీడ్ టు క్యాచ్ అప్ దట్ ఎలిమెంట్స్. అండ్ నీకు మెమరబుల్ అనిపించినవి, నీకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించినవి, అవి రికార్డ్ చేసి పెట్టుకోవటంలో చాలా ఆనందం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పెళ్ళి అనేది మన జీవితంలో ఒకే ఒకసారి జరుగుతుంది. అండ్ దాన్ని మనం రికార్డ్ చేసుకుని మంచి డాక్యుమెంట్ లాగా చేసుకుని మనకి నచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాం. అండ్ అది ఒక్క పెళ్ళికే పరిమితం అవ్వకూడదు. మనకి అలాంటి మూమెంట్స్ చాలా ఉంటాయి. అలాంటి మూమెంట్స్ని రికార్డ్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. పూర్వకాలం ఇదివరకు డైరీలు రాసేవాళ్ళు. ఇలాగా వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకున్న విషయాలు, లేకపోతే వాళ్ళ డేలో ఏం చేశారు, పలానా రోజు, పలానా ఇయర్లో, పలానా మంత్లో ఏం చేశారనే విషయాల్ని డైరీ ద్వారా డాక్యుమెంటేషన్ అంతా చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు కాలం అంతా మారింది. అండ్ వీ క్యాన్ డాక్యుమెంట్ ఇన్ వీడియో ఫార్మేట్. ఇది ఇంతకన్నా బాగుంటుంది. బట్ అప్పట్లో డైరీలకి విజువల్స్ అంటూ ఏమి ఉండవు. ఇప్పుడు మనం విజువల్గా, ఇప్పుడు నేను దీన్ని రికార్డ్ చేస్తున్నాను, దీన్ని 10 ఏళ్ళ తర్వాత కూడా నేను దీన్ని చూసుకుని ఎంజాయ్ చేయగలను. అండ్ ఈ వీడియోస్ చేయడం కూడా చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. అంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే ఓన్లీ డబ్బుల కోసమో లేకపోతే ఫేమ్ కోసమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అలాగే చూస్తున్నారు. బట్ అది ప్రతి ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక యూట్యూబ్ వీడియో మీరు చేసి చూస్తేనే దాంట్లో ఉన్న స్ట్రగుల్ ఏంటో మీకు అర్థమవుతుంది. అండ్ ఆ వీడియో రికార్డ్ చేయడానికి ఉన్న స్ట్రగుల్, దాన్ని ఎడిట్ చేయడానికి ఉన్న స్ట్రగుల్, లేకపోతే వీడియో సరిగ్గా రాకపోతే మళ్ళీ రికార్డ్ చేయడానికి ఉన్న స్ట్రగుల్, ఇదంతా ఎవరికి బ్యాక్గ్రౌండ్లో తెలియదు. అండ్ బేసిక్గా గుడ్డిగా పలానా వాడు యూట్యూబ్లో చేస్తున్నాడు అంటే దే విల్ బ్లేమ్ ఐదర్ హీఈస్ డూయింగ్ ఫర్ మనీ ఆర్ ఫేమ్ అలా అనుకుంటారు. బట్ చాలామంది హాబీ లాగా కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకులాగా. అండ్ ఈ వీడియో వెనకాల నేను ఎంత స్ట్రగుల్ చేస్తున్నాను అనేది నాకు ఒక్కడికే తెలుసు. బట్ ఆల్మోస్ట్ నేను ఒక 50 వీడియోస్ దాకా క్రియేట్ చేశాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వ్యూస్ అండ్ లైక్స్. బట్ అలా సస్టైన్ చేసుకుంటూనే నేను ఈ వీడియోస్ అన్నీ డాక్యుమెంట్ చేసుకుంటూనే వస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో మనీకో లేకపోతే ఫేమ్కో ఆశపడి ఇదంతా చేసుంటే ఈ పాటికి ఎగ్జాస్ట్ అయిపోయేవాడిని. బట్ స్టిల్ నౌ ఐ వాజ్ కంటిన్యూయింగ్. అండ్ ఫ్యూచర్లో కూడా నేను కంటిన్యూ చేస్తాను. అండ్ మనం హ్యూమన్స్ బాస్, మనకి ఎమోషన్స్ ఉంటాయి, కోపాలు ఉంటాయి, మంచి మంచి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి, లేకపోతే చాలా బాధలు తగులుతాయి. అండ్ అవన్నీ నువ్వు మళ్ళీ చూడాలనుకున్నా చూడలేవు. ఒక్కసారి అలా కళ్ళు మూసుకుని ఆలోచించుకుని గుర్తు తెచ్చుకుంటావేమో, కానీ విజువల్గా నీ తరం కాదు. ఒక్కసారి జరిగిపోయిన టైంని, ఆ విజువల్ ఎఫెక్ట్ని నీ కంటితో చూసిన దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలంటే ఒక్క వీడియో డాక్యుమెంటేషనే సొల్యూషన్ దానికి. అండ్ అలాంటి హ్యాపీ మూమెంట్స్ రికార్డ్ చేసుకుని దాన్ని ఒక సినిమా లాగా, డాక్యుమెంట్ లాగా చేసుకోవడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. బట్ యూ నీడ్ టు స్ట్రగుల్ మోర్. ఎందుకంటే ఇది చేయడంలో కూడా చాలా కష్టం ఉంటుంది. ఇది ఎంతో ఇష్టం అయితేనే కానీ చాలామంది చేయలేరు. అండ్ బట్ నేను డెఫినెట్గా చెప్తున్నాను, ఇఫ్ యూ ట్రై డాక్యుమెంటింగ్ యువర్ ఓన్ స్టోరీస్, యూ విల్ బీ అడిక్టెడ్. ఎందుకంటే నీకు నువ్వే కొత్తగా కనిపిస్తావు. ప్రతిరోజు నీకు ఒక కొత్త పర్స్పెక్టివ్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిన్ను నువ్వు ప్రజెంటేషన్ చేసుకోవడంలో కొత్తగా చూపించుకోవాలనుకుంటావు వీడియోస్లోనే. అండ్ ఆ క్రమంలో నువ్వు కామెడీ చేయాలంటే నీకు ఆ కామెడీ సెన్స్ లేకపోతే అది తెప్పించడానికి ట్రై చేస్తావు. అండ్ అది ఈ వీడియోలో కాకుండా బయట కూడా జనాలతో మాట్లాడుతున్నప్పుడు ఉపయోగపడవచ్చు. ఒకవేళ నీకు నేరేషన్ స్కిల్స్ పెంచవచ్చు.
నీకు ఏదైనా విషయాన్ని జరిగింది ఎవరికైనా చెప్పడానికి మొకమాటం అడ్డొచ్చినా, లేకపోతే నీకు చెప్పడం చేత కాకపోయినా, ఇలాంటి డాక్యుమెంటేషన్ వల్ల ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఎందుకంటే నీకు ఆ ఫ్లో అనేది రెగ్యులర్గా నువ్వు మాట్లాడడం వల్ల నీతో నువ్వు ఇట్ విల్ బీ ఇంప్రూవ్డ్. అండ్ యూ కెన్ ఆల్సో జడ్జ్ మీ. ఎందుకంటే నా స్టార్టింగ్లో వీడియోస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఫస్ట్లో చూసుకుంటే నేను చాలా తడబడేవాడిని, ఇంత ఫ్లో ఉండేది కాదు. కెమెరా ముందు మర్చిపోయేవాడిని. ఇప్పుడు నాకు స్క్రిప్టే లేదు. నాకు ఇక్కడ నుంచి ఏమొస్తుందో దాన్నే బయటికి చెప్పగలుగుతున్నాను. అండ్ నా ఫీలింగ్స్ని చాలా హార్ట్ఫుల్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను. అండ్ నేను లాస్ట్ పోస్ట్ చేసిన వీడియోలో చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఫ్రెండ్స్తో, మా అన్నయ్యలతో కలిసి సినిమాలకి వెళ్ళాను, తినడానికి వెళ్ళాను. అదంతా కూడా నేను డాక్యుమెంటేషన్ చేశాను. అండ్ దానికి ముందు వీడియోలో నేను ఏదో ఫిలాసఫీ టైప్లో చెప్పాను. నాకు ఏదో మరీ అంత తెలియకపోయినా నాకు తెలిసినంతలో నాకు నేను చూసుకుని అర్థమయ్యేలాగా తెలిసింది చెప్పుకొని ఉన్నాను. అండ్ ఇది కొంతమందికి ఎలా కనపడిందంటే వీడియోస్ అంతా బోరింగ్గా, ఏదో పెచ్చనా కొడుకులాగా మాట్లాడుతున్నాడు అన్న టైప్లో చాలామందికి పోర్ట్రేట్ అయినాయి. బట్ అలాగా అంత బాధగా లేకపోతే ఫిలసాఫికల్గా నేను ఎవరితోనూ మాట్లాడలేను, నాతో నేను తప్ప. అండ్ దాట్స్ వాట్ ద పాయింట్ వాట్ ఐ వాజ్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ కెమెరా. నేను చూసుకోవడానికి బేసిక్గా ఇదంతా. ఎందుకంటే అంత ఫిలసాఫికల్గా ఎవరితో అన్న మాట్లాడాలంటే వాళ్ళు కూడా అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండాలి. బట్ వాళ్ళు ఉంటారో లేదో నాకు తెలీదు. బట్ ఉంటే ఓకే, లేకపోతే అది బోరింగ్గానే అనిపిస్తుంది. బట్ ఇలా వీడియో క్రియేట్ చేసి దాన్ని పోస్ట్ చేస్తే అలాంటి వాడు ఎవడైనా తగిలితే ఇట్ విల్ బీ బెటర్ కదా. ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకున్నట్టు ఉంటుంది, నాకు నేను డాక్యుమెంట్ చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ దాట్స్ వాట్ ద హోల్ పాయింట్ ఆఫ్ డాక్యుమెంటింగ్ మిక్స్డ్ కంటెంట్. హ్యాపీగా ఉన్నది, లేకపోతే ఫిలసాఫికల్గా ఏదైనా మాట్లాడింది, లేకపోతే ఏదో వ్లాగ్ చేసినా, లేకపోతే నా బిజినెస్ ప్లాన్స్ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ ఇన్ మై లైఫ్. ఏది చేయాలనుకున్నా దాన్ని ఒక వీడియో ఫార్మేట్లో కన్వర్ట్ చేసి తర్వాత నేను చూడడానికి వీలుగా ఉంటే బాగుంటుంది అనుకున్న ఇంటెన్షన్ ఇది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఐ హ్యావ్ మై ఓన్ సినిమా. దాంట్లో కష్టాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, నేను ఫెయిల్ అయిన డాక్యుమెంట్స్ ఉంటాయి, సక్సెస్ అయిన డాక్యుమెంట్స్ ఉంటాయి. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ ఇన్ మై డాక్యుమెంట్. అది నేను ఫ్యూచర్లో చూసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవ్రీ వన్ టు డాక్యుమెంట్ యువర్ లైఫ్. నేను ఇది ప్రతి వీడియోలో చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఐ వాజ్ ఎంజాయింగ్ మై ఓన్ కంపెనీ. ఇలా డాక్యుమెంటింగ్ చేయడం వల్ల ఏదో డైరీ రాసుకున్నట్టు, లేకపోతే మెమరీస్ని స్టోర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ ఈ ఫీలింగ్ నాకు ఒక్కడికే కాకుండా అందరికీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. బట్ ఇట్ వాజ్ ఆల్సో ఏ టఫ్ జాబ్. అంత ఈజీ ఏం కాదు ఒక డాక్యుమెంట్ వీడియో ఫార్మేట్లో క్రియేట్ చేసి దాన్ని నీట్గా ప్రజెంట్ చేసి స్టోర్ చేసుకోవడం అంటే. బట్ ట్రై చేస్తే మంచిది, ఎందుకంటే వన్ ఫైన్ డే యూ విల్ బీ ఆన్ యువర్ డెత్ బెడ్. అప్పుడు నీకు ముసలోడు అయిపోతావు ఖచ్చితంగా, ఎందుకంటే అందరూ ముసలోళ్ళు అవ్వాల్సిందే. ఆ టైంలో మనతో మాట్లాడడానికి ఎవరు ఉండరు. ఏదైనా చేయాలనుకున్నా మన బాడీ సహకరించదు, ఏమీ చేయలేని పరిస్థితి. అండ్ ఈ టెక్నాలజీ వల్ల మనకి ఫోన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ డెత్ బెడ్ మీద కూడా లేవలేని స్టేజ్లో ఉన్నప్పుడు ఈ స్టోర్ చేసుకున్న మెమరీస్ని అన్నీ ఒకటిగా చూసుకుంటూ ఉంటే ఇట్ విల్ బీ వెరీ గుడ్ అని నా ఒపీనియన్. అండ్ ఐ హోప్ ఎవరైనా చేయాలనుకుంటే చేయండి. ఎవడో ఏదో అనుకుంటాడని ఈ చిన్న లైఫ్ని కాంప్లికేట్ చేసుకుని చేయాలనుకున్న పనులు ఆపుకొని ఉండకండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ది వీడియో. బై బాయ్.